లేదు. అందుకే గీతలోకి వెళ్ళు, నీలోకి వెళ్ళు. ఈ రెండింటిలోకి వెళ్తే ఏం చెయ్యాలో తెలుస్తుంది, దుఃఖం పోతుంది, మోక్షం వస్తుంది. ఒక్క శ్లోకమే ఇంత చెప్పినాక 700 శ్లోకాలు ఎంత చెప్పాలి? అందుకనే పత్రిజీ ఒక్క శ్లోకం ఆచరించిన మారిపోతావమ్మా అన్నారు. ఫస్ట్ చెప్పుకునే శ్లోకం, అన్నింటిలో నేనున్నాను, అన్నింటినీ నేనే సృష్టించాను, నేను ఆత్మని, నీలోనే ఉన్నాను అని చెప్పి ప్రతిరోజు దేవుడు ఏం చేస్తాడు? ఇది ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఏం చేస్తాడు దేవుడు తెలుసు మనకి. ఏం చేస్తాడు అంటే మన లోపల ఉండి ఉన్నాడా? మన లోపల ఉండి నువ్వు తప్పు చేసినప్పుడల్లా, అబద్ధం ఆడినప్పుడల్లా హెచ్చరిస్తూ ఉంటాడు. హెచ్చరిస్తాడా లేదా? నీ అంతరాత్మ ఎత్తదా చెప్పదా? అగో అబద్ధం ఆడుతున్నావు, మనసేమో ఆడంటుంది, అంతరాత్మ అద్దంటుంది. అవునా కదా? లోపల నుంచి అంతరాత్మ పదే పదే చెప్తూ ఉంటుంది, మనం దాన్ని పట్టించుకో, వినిపించుకో. అంటే భగవంతుడు నీ లోపలుండి ప్రతి క్షణము నిన్ను గమనిస్తూ, నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. పాపం వైపు పోవద్దు, పాపం చెయ్యొద్దు అని. ప్రతి క్షణము భగవంతుడు నీతోనే ఉండి నిన్ను రక్షించడానికి ప్రయత్నం చేస్తే నీకు సోయి లేదు. భగవంతుడు మనతో లేడనుకుంటున్నాం, భగవంతుడు ఎక్కడనో గుడిలో ఉన్నాడు అనుకుంటున్నాం, ఎక్కడనో కొండ మీద ఉన్నాడు అనుకుంటున్నాం, ఎక్కడనో గర్భగుడిలో ఉన్నాడు అనుకుంటున్నాం, ఎక్కడనో ఉన్నాడు అనుకుంటున్నాం, భ్రమలో ఉన్నాం. కాబట్టి నీతో ఉన్న దేవుణ్ణి నువ్వు గమనించట్లేదు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీ అంతరాత్మనే ఆ పరమాత్మ, ఆత్మే పరమాత్మ.